తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు స్వయంగా మెసేజ్ కూడా పెట్టారు. దేనికోసం పెట్టారు? జనరల్గా ఓవరాల్గా బెనిఫిట్స్ వల్ల మీరు ఏమంటారు? మెసేజ్ అంటే ఆయన చెప్పిన కామెంట్స్ యూట్యూబ్లో వచ్చిన తర్వాత దాంట్లో లైక్ డిస్లైక్ తర్వాత కామెంట్స్ ఉంటాయి. అది దాంట్లో నా కామెంట్ కూడా పెట్టడం జరిగింది, బాగా చేశారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్గా మాట్లాడటం జరిగింది. అది మాట్లాడిన తర్వాత మొత్తం ప్రజలందరికీ అర్థమైంది. ఆయన మాట్లాడిన దాంట్లో 100కి 100 అది మాట్లాడిందంత వాస్తవం అయితే 100% వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఇస్ రైట్. దాంట్లో డౌట్ లేదు. ఏంటంటే పెద్దోడికి ఒకటి చిన్నోడికి ఒకట. మళ్ళీ ఆయనేమో ఏ లెవెల్లో ఉన్నారు, ఏ లెవెల్లో ఎలా అరెస్ట్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అమ్మో అరెస్ట్ ఏంటి, ఆయన చాలా పెద్ద దేశాధినేత లేకపోతే లీడర్ అయితే ఏంటండి, లీడర్ అయితే నా మలాన్ని ఎవరన్నా చనిపోతే నా పైన యాక్షన్ తీసుకోరా పోలీసు? ఇదివరకు నేను దుర్మార్గపు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడితేనే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే నా పైన బోల్డ్ కేసులు పెట్టేసి లోపలేసేద్దాం అనుకున్నారు. అంటే లక్కీగా 40. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 1A నోటీస్ ఇచ్చారు, బయటకు వచ్చాం. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు అసలు ఆయన అదే షోకి పోలీసు వారు పర్మిషన్ తీసుకుని సెక్యూరిటీ అంతా పెట్టిన తర్వాత అల్లు అర్జున్ గారు వచ్చి ఉంటే బాగుండేది. ఆయన లేకుండా వచ్చేసిన మలాన పాపము అమాయకులు యాంగ్జైటీతోటో లేకపోతే అభిమానులు వారు అంతా ఎక్కువ మంది వచ్చిన మలాన అది స్టాంపేడ్ అయిపోయింది. కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు, చూశాను ఆ క్లారిటీ. తర్వాత మళ్ళీ పోలీసు వారు ఒకటి వీడియో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గారు పైన వెళ్ళి చేతులు ఊపుకుంటూ వెళ్ళారు. అరే, ఒక మనిషి చనిపోతే చేతులు ఊపడం ఏంటండి? మనిషి చనిపోతే మనం బయటకు వచ్చి చేతులు ఊపుకుంటే వెళ్తామా? ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ అన్ఫార్చునేట్. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. బెనిఫిట్స్ సంబంధించి ఆల్రెడీ మీరు చెప్పారు, దీనికి ఏమంటారు సార్ జనరలైజ్గా? వాళ్ళు బెనిఫిట్ షో ఇందాక పెద్దలు చెప్పారు. బండారు సత్యనారాయణమూర్తి గారు మాజీ మంత్రివర్యులు, చాలాసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారికున్న నాలెడ్జ్ నాకు లేదు. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, కరెక్టే. బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ గురించి? ప్రొడ్యూసర్స్ బెనిఫిట్ గురించి బెనిఫిట్ షో దేనికండి? అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎక్కువ 100 రూపాయల టికెట్, 3000 రూపాయల టికెట్ వాళ్ళు తీసుకుందామనే ఉద్దేశంతో ఎవరి బెనిఫిట్ అది? అరే, బెనిఫిట్ షో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ డబ్బు వేరే దానికి ప్రజా ప్రయోజనాలకి యూజ్ చేయాలి. ఇప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి మొన్న, దానికి పోనీ బెనిఫిట్ షో పెట్టినా బాగుండేది. ఒక్కటి రాలేదే ముందుకు ఎందుకు రాలేదు? ఈ సో కాల్డ్ హీరోస్ హీరోయిన్స్ మా పిక్చర్ బెనిఫిట్ షో పెడదామని చెప్పి ఎందుకు రాలేదు? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. సో లెట్ అస్ నాట్ ఇప్పుడు సినిమా యాక్టర్స్ వాళ్ళు మంచి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. వారు రెమ్యూనరేషన్ వారు తీసుకుంటున్నారు. అంతేగాని ఇది మొన్న జరిగిన ఇన్సిడెంట్లో మాత్రము సమ్హౌ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. వేయమంటారా వద్దంటారా పల్లా శ్రీనివాస్ గారు? సార్, బెనిఫిట్ షో ప్రజా ప్రయోజనాలకి సంబంధించిన విషయం అయ్యి ఆ డబ్బు కనుక గవర్నమెంట్కి లేకపోతే ఏదైనా అనాథ శరణాలయానికి లేకపోతే ఇంకా వేరే దానికి మంచి పనికి కనుక వాడితే బెనిఫిట్ షోలు వేసి ఆ డబ్బు ఇస్తే అది యాక్టర్స్ తర్వాత హీరోస్ తర్వాత ప్రొడ్యూసర్స్ పేరు కూడా మిగులుతుంది. లేకపోతే వద్దు. లేకపోతే ఎందుకండి? దేనికండి బెనిఫిట్ షో? ఎవడి బెనిఫిట్ గురించి అండి? అంటే సామాన్యుడికి మామూలుగా 300 రూపాయల టికెట్కి దొరికేది ఆ బెనిఫిట్ షో 900 రూపాయలు. ఎందుకు 600 రూపాయలు ఒక యాంగ్జైటీని ఆ సినిమా లవర్ని ఎందుకు ఆ విధంగా పెట్టాలి? అంటే బెనిఫిట్ షోకి వెళ్ళి చూసేస్తే గొప్ప. అంటే డబ్బునోడు బెనిఫిట్ షోకి వెళ్తాడు, మామూలుడికి తర్వాత షో. అంటే ముందు ఉన్నవాడికి హెచ్చు తగ్గులు క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఓవరాల్గా సంజయ్ థియేటర్ ఘటన తర్వాత ఈ బెనిఫిట్ షోల అంశంపై ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనిపై తీవ్రంగానే స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ అయితే, అలాగే టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఇది ఒక గతంలో ఎవరైతే మహానటులు ఉన్నారో ఎన్టీఆర్ కానివ్వండి, నాగేశ్వరరావు, వాళ్ళు తీసుకొచ్చిన ఈ బెనిఫిట్స్ ఒక అర్థాన్ని మార్చేశారు. అనాథలకు అన్నర్థులకు ఆదుకోవాల్సిన ఈ బెనిఫిట్ షో సంబంధించిన డబ్బులను తీసుకొని వాళ్ళు సొంత ప్రయోజనాలకు కొంతమంది నిర్మాతలు, కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు వాడుకుంటున్నారు. దీన్ని సక్రమంగా మళ్ళీ ఆ బెనిఫిట్ షోను ఈ విధంగా వాడితేనే, బెనిఫిట్ షో డబ్బులను వాడితేనే బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వాలి, లేకుంటే ఎవరు కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.